ఆయన కేవలం వెండితెరను శాసించిన నటుడు మాత్రమే కాదు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన పవర్ఫుల్ డైలాగులతో మాటల మంటలు పుట్టిస్తున్న నయా పవర్ హౌస్. సరిగ్గా ఇదే తరుణంలో తెలంగాణ అస్తిత్వాన్ని, నాటి రాష్ట్ర విభజన తీరును పూర్తిగా తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఊహించని రేంజ్ లో ఒక కొత్త పొలిటికల్ దుమారాన్ని రేపింది. విభజన ప్రక్రియలో నాడు కాంగ్రెస్ పోషించిన పాత్రను, అమరవీరుల గుర్తింపును ప్రశ్నిస్తూ ఆయన సంధించిన విమర్శన బాణాలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా సినిమా డైలాగులు ఇక్కడ నడవవు అంటూ గట్టి కౌంటర్లు ఇస్తోంది. అసలు ఈ విభజన రచ్చ వెనుక ఉన్నటువంటి పొలిటికల్ ట్విస్ట్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్, అమరవీరుల త్యాగాల గుర్తింపు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ ను కుదిపేస్తున్నాయి. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది అమరవీరులకు నేటికి కాంగ్రెస్ పాలనలో పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, వారికి దక్కాల్సిన అఫీషియల్ రెస్పెక్ట్ దక్కలేదంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేనికి తోడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ తెలంగాణ విభజనను పద్ధతి ప్రకారం సరిగ్గా చేయలేదని, దానికి ఉదాహరణగా తెలంగాణ గడ్డపై తమ జనసేన సభ్యులకు, కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడమేనని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు హస్తం క్యాడర్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పవన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంతే స్పీడ్ గా రియాక్ట్ అవ్వడంతో రెండు రాష్ట్రాల బోర్డర్ల మధ్య పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. పదే పదే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడం పవన్ కు అలవాటుగా మారిందని మహేష్ గౌడ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ విమర్శలను తిప్పికొడుతూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో కౌంటర్ అటాక్ కి దిగారు. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ప్రజా ఆకాంక్షను గుర్తించి వేలాది మంది అమరుల త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారనే నిజాన్ని పవన్ మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు వెనకుండి ఏం చెబితే పవన్ కళ్యాణ్ ఇక్కడ అవే మాటలను రిపీట్ చేస్తున్నారని, ఆయన కంప్లీట్ గా ఢిల్లీ బీజేపీ చేతిలో ఒక తోలు బొమ్మగా మారిపోయారని మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదని, ఇష్టం వచ్చినట్లు డైలాగులు చెప్పడానికి రాజకీయాలు వేదిక కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అక్కడి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, రాజకీయాల్లో పవన్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ చరిత్ర, నెహ్రూ, గాంధీ కుటుంబం చేసిన త్యాగాల గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ మాటల యుద్ధంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక పాత ఫ్లాష్ బ్యాక్ ను కూడా తెరపైకి తెచ్చారు. నాడు తెలంగాణ గడ్డపై కోట్లాది మంది యువత, విద్యార్థులు ప్రాణాలొట్టి ఉద్యమం చేస్తుంటే నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని, ఏ అడ్రస్ లో ఉన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను విమర్శించే కనీస అర్హత కూడా పవన్ కు లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అలాగే బీజేపీ, పవన్ కళ్యాణ్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించిన ఆయన తెలంగాణపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగాలని, తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలు, కాంగ్రెస్ కౌంటర్లతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మొత్తానికి తెలంగాణ ఆవిర్భావం, అమరవీరుల త్యాగాల చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ జనసేనగా మారి టోటల్ తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త చిచ్చును రేపింది. మరి మహేష్ గౌడ్ ఇచ్చిన ఈ ఘాటు కౌంటర్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ పర్యటనలో ఎలాంటి పవర్ఫుల్ రిటార్డ్ ఇస్తారో చూడాలి.